ఎవరు ఏమని విందురు, ఎవరేమని కందరు, ఈ జాలిగాధ ఈ విషాదగాధ ఏనాడు వేసిన ఆ పునాదులు, జాగ్రత్తగా వినండి, పునాదులు ఏనాడు అమరావతి పునాదుల గురించి వీడియో చేస్తున్నాం, జాగ్రత్తగా వినండి. ఏనాడు వేసిన ఆ పునాదులు ఏ క్రూర దైవమో చెడు చూపు చూసేనే, ఊరి మధ్యలో ప్రారంభించిన ఆ భవనాలు, ఆ నిర్మాణాలు నీటి పాలైపోయేనే, గాలి మేడలే మగిలేనే. హలో 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 అండి, మీరేమి అనుకోవద్దు. ఎవరైనా సరే ప్రభుత్వం తరఫున చూస్తున్న వాళ్ళైనా కావచ్చు, ప్రభుత్వానికి చెందిన వాళ్ళైనా కావచ్చు, ఊరికే ఒక సరదాగా ఎందుకంటే ప్రభుత్వం మీద నేను ఎలాంటి వ్యతిరేకతతో నేను ఈ వీడియో చేయటం లేదండి. ప్రజలు వైపు నుంచి, ప్రజల యాంగిల్ నుంచి నేను చేస్తున్నాను. అమరావతిలో ఇవాళ ఒక అరగంటకి పైగా వర్షం పడింది, బాగానే వర్షం పడింది. కానీ అరగంట వర్షానికే సెక్రటేరియట్కి సంబంధించిన శాశ్వత భవనాలు, హైకోర్టుకి సంబంధించిన శాశ్వత భవనాలు, జిఏడికి సంబంధించిన శాశ్వత భవనాలు, ఇవన్నీ కూడాను వాటి కోసం వేసిన పునాదులన్నీ కూడాను నీళ్లలో మొత్తం మునిగిపోయినాయండి. చాలా బాధగా ఉంది. ప్రభుత్వం ఎంత బాధపడుతుందో అంతకంటే ఎక్కువ బాధపడుతున్నాను నేను కూడా. ఎందుకంటే ప్రజల డబ్బు అదంతా కూడాను నీటి పాలైపోయింది. ప్రజల డబ్బు, మామూలు డబ్బు నాశనం అయిపోయింది, బూడిద పాలైపోయింది అంటూ ఉంటారు కదా, అట్లా నీటి పాలైపోవటం ఇది మనకి ఒక రకమైన అదృశ్యమైన ఒక ఖర్చు అనమాట మనకి మామూలుగా మన డబ్బులు మన జేబులో నుంచి ఖర్చు పెట్టినప్పుడు అయ్యో ఖర్చు అయిందే అనుకుంటాం. కానీ ఏంటంటే ఇది కనిపించని ఖర్చు అనమాట మనకి. కాబట్టి ఏంటంటే మామూలు ఒక కామన్ మ్యాన్కి మా జేబులో నుంచి ఖర్చు పెట్టిన డబ్బులే అనమాట ఇవి. ఏవో కనిపిస్తున్నది, అరే గవర్నమెంట్ డబ్బులు, గవర్నమెంట్ బిల్డింగులు అంటారు, కానీ గవర్నమెంట్ డబ్బులు ఏంటంటే దట్ మనీ బిలాంగ్స్ టు పీపుల్ ఓన్లీ అనమాట. అంటే ట్యాక్స్ పేయర్స్ నుంచి వచ్చిన డబ్బు. కాబట్టి పాపం ఏదో పునఃప్రారంభించారు. మొన్ననే మా పెద్ద మనసు చేసుకుని పాపం ప్రధాని మోదీ గారు వచ్చారు. బ్రహ్మాండమైన ర్యాలీలో బ్రహ్మాండమైన మీటింగ్ చేసి బ్రహ్మాండమైన మాటలన్నీ మాట్లాడారు. చక్కగా కూటమిలో పెద్దలు వాళ్ళందరూ కూడా చాలా చక్కగా మాట్లాడారు. ఇంకొక విషయం, ఆ రోజున ఎందుకో మరి పురంధేశ్వరి గారు పాపం మేడం గారు కూడా ఆ రోజున ఎందుకో కనిపించలేదు. బహుశాను మరి రాష్ట్రానికి మరి నాయకురాలు, అధ్యక్షురాలు కదా, మరి సరే వదిలిపెట్టేసేద్దాం. ఆ రోజున ఎందుకో అనిపించింది నాకు, అరే కనిపించటం లేదేంటి, ఈవిడ ఇక్కడ ఉండాలి కదా అని ఎందుకు కనిపించలేదు, పోనివ్వండి కానీ మనకు అవసరం లేదు. అయితేనండి పాపం ప్రారంభించారు. మూడోసారి మరి ప్రారంభం జరిగింది అమరావతికి. కానీ ఏంటంటే ప్రారంభం జరుగుతున్నది, మళ్ళీ వర్షాలు, మళ్ళీ నీటి ఎత్తిపోతలు, మళ్ళీ వర్షాలు. మొన్ననే మొన్న బుడమేరో ఏదో వచ్చిన వరదలకి ఆగం అయిపోయింది మొత్తం అక్కడ రాజధాని నగరం అంతా కూడాను. కానీ ఏంటంటే 2-3 నెలలు విపరీతమైన కష్టాలు పడ్డారు అధికారులు ఆ నీళ్లు తోడటానికి, ఆ నీళ్లు తీయటానికి. అది అయిందో లేదో, అట్లా జరిగిందో లేదో, మళ్ళీ అది అయిపోయిందో, ఆ ఉపద్రవం మనకి అయిపోయిందో లేదో మరి. కానీ మళ్ళీ ఇది ముంచుకొచ్చేసింది ఇప్పుడు. మరి ఇంత ఎండలు, సమ్మరు ఎండలు, ఇంత వేసవి ఎండలు ఇలా ముదిరిపోయినాయి. కానీ ఈ చిన్న వర్షానికి మరి అట్లా నీళ్లు నిలిచిపోవటం అనేది ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు అనమాట. కానీ ఏంటంటే మరి అసలు ఇది ఏదో సాగదీస్తున్నాయి అమరావతి కథలాగా అనిపిస్తున్నది. అమరావతి కథలు ఉంటాయి కదండి, మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా అమరావతి కథల్లాగా. అట్లాగూ అమరావతి కథల్లో లాంటిదే ఇది కూడా, మోడ్రన్ కథలు అని అనుకోవాలన్నమాట. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి ఇది
ఇట్లా సాగిపోతూనే ఉన్నది అమరావతి అనే రాజధాని గురించి, రాజధాని కళ అనేది. కాబట్టి ఏంటంటే మరి ఏమో మరి ఇప్పుడు ఈ కూటమి పెద్దలు పెద్ద మనసు చేసుకుని ఏదన్నా ఒక 1,02 కోట్లు పెట్టి 1,02 కోట్లు 2,00,000 కోట్లు వెచ్చించి దీనికి ఏమన్నా గబగబా ఏమన్నా ఇట్లాంటి మంచి మంచి బిల్డింగులు వేసి మంచి భవంతులు వేసి మంచి షాపులు కూడా కట్టేసి అన్నీ మొత్తం అంటే ఒక రాష్ట్రం ఒక రాజధాని ఏర్పడాలంటే ప్రైవేట్ పీపుల్ రావాలి, వాళ్ళు కట్టుకోవాలి. ఇప్పుడు షాపులు ఉంటాయి, షాపులు పెట్టుకోవాలంటే షాపింగ్ కాంప్లెక్స్ పెట్టుకోవాలి, ఇళ్ళు కట్టుకోవాలంటే ఇళ్ళు మంచి బ్యూటిఫుల్ భవనాలు. అట్లాగే ఒక రాజధానిలో ఒక భవనాలు. ఇప్పుడు న్యూయార్క్ సిటీ ఉంది, గవర్నమెంట్ కట్టింది కాదు కదా, కానీ ఇక్కడ అట్లాంటి పరిస్థితి లేదు. ఎవరు వెళ్ళి కొనటానికి కట్టుకోవటానికి పరిస్థితి లేదు. కాబట్టి ఈ ఇళ్ళు కావచ్చు, లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్లు, ఇంకా ఇట్లాంటివన్నీ కూడా కట్టాలంటే లక్షల కోట్లు అవుతాయి. కాబట్టి ఇప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం ఏమన్నా ఒక మంచి సహాయం చేసి ఏదో ఆదుకుంటే, పాపం మోదీ గారు చాలా పెద్ద మనసు ఆయనది ఎప్పుడు కూడాను. అంటే ఆయన ఏదో 56, 57 ఇంచులో అంటారు కానీ, ఆయన ఛాతీ అంటారు కానీ, మామూలు మీడియాలో అంటూ ఉంటారు, నేషనల్ మీడియాలో. అది మనకు తెలియదు కానివ్వండి. కానీ అంటే ఛాతీ గురించి మనం మాట్లాడుకోం, కానీ మనసు, ఛాతీ లోపల దిల్ అంటారు కదా, ఆ దిల్లు గురించి మాట్లాడుకోవాలంటే, మోదీ గారి గురించి మాట్లాడుకోవాలంటే ఆయన మంచి మనసు గురించి మాట్లాడుకోవాలంటే ఆయన మనం ఒక్కటే. ఎందుకంటే కూటమి ఇప్పుడు టీడీపీ ముఖ్యంగా చంద్రబాబు గారి గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉంది. డబ్బులు లేవు అంటున్నారు. పాపం సూపర్ 6 కూడా చేయడానికి డబ్బులు లేకపోయినాయి. కాబట్టి ఏంటంటే మరి అట్లాంటి పరిస్థితిలో మోదీ గారే ఏదన్నా వచ్చి ఆదుకుంటే చాలా బాగుంటుంది. ఏదో ఒక విధంగా ఒక పెద్ద మనసు చేసుకుని ఒక రాజధాని చక్కగా కట్టేసేసి, ఇప్పుడు జనాలు ఎటు కట్టరు, ఆ బిల్డింగులు వాళ్ళు ఉండాలంటే కట్టుకోరు, షాపింగ్ కాంప్లెక్స్లు కూడా అవ్వవు. లేకపోతే సరే సెక్రటేరియట్లు, హైకోర్టులు, జీఏడీ ఇట్లాంటివన్నీ గవర్నమెంట్ కడుతుంది, కానీ జనాలు కట్టాల్సినవి కూడా వాళ్ళు కట్టలేరు. కాబట్టి పరిస్థితుల్లో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఏదన్నా, ఎందుకంటే కూటమిలో బీజేపీ కూడా ఉన్నది కాబట్టి వాళ్ళే ఒక చెయ్యి వేస్తే చాలా బాగుంటుందని. అంతేగాని వేస్తారేమో బహుశా, నాకైతే అనిపిస్తున్నది. ఎందుకంటే 3 సంవత్సరాల్లో రాజధాని కట్టేస్తామని అంటున్నారు కాబట్టి ఇదంతా కట్టేస్తే చాలా బాగుంటుంది. కానీ మధ్యలో పునఃవర్షాలు, పునఃప్రారంభాలు ఇవి లేకుండా భగవంతుడు కనికరించి ఒక చక్కటి కరుణా కటాక్షాలు వీక్షిస్తే, ప్రసరింపజేస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. మీరు కూడా ఏం బాధపడకండి, అమరావతి ఉంటుందా లేదా, అమరావతి కట్టగలుగుతారా లేదా అనేది. కడతారు, అన్నీ జరిగిపోతాయి. అన్నీ కూడాను మనం కాస్త శాంతంగా ఉండాలి. ప్రభుత్వాల మీద, కూటమి మీద మనం ఒక విశ్వాసము, ఒక భరోసా కల్పించుకుని ఒక భరోసాతో ఉంటే అన్నీ జరుగుతాయి. మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాము. అందుకని ఆ పాట పాడాను అనమాట, మల్లీశ్వరిలో పాట పాడాను. ఎందుకంటే పాటలు పిచ్చి వాళ్ళకి అది ఇష్టం కాబట్టి ఆ పాట పాడాను. మీరు కూడా ఏం తప్పుగా అనుకోకండి. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.